అటెన్షన్ ప్లీజ్. మండు వేసవికాలం వచ్చేసింది. ఎండలు దంచేస్తున్నాయి. ఉక్కపోత చెమట ఎవరిని కుదురుగా కూర్చొనివ్వడం లేదు. ఇటువంటి వాతావరణంలో ఉదయం పూట అల్పాహారంగా ఎప్పటిలాగానే ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, రోటీ, పెసరట్లేనా? ఇది దాదాపు ప్రతి ఇంట గృహిణులు ఎదుర్కొనే ప్రశ్న. ఈ భోగల ఎండాకాలంలోనూ రెగ్యులర్గా తినేవి తిందామా, లేకపోతే ప్రపంచంలో అత్యుత్తమ బ్రేక్ఫాస్ట్ ఆరగిద్దామా? సాధారణంగా అత్యుత్తమమైనది, నాణ్యమైనది, ఆరోగ్యకరమైనది ఏదైనా ఖరీదైనదే అయి ఉంటుంది. అందుకు ఒకే ఒక్క మినహాయింపు చెద్దన్నం. అవును, తెలుగు నుడికారంలో పెద్దల మాటను చెద్దన్నం మూటతో పోలుస్తారు. అంటే అంత విలువైందన్నమాట. అది పూర్వీకుల ఆరోగ్య రహస్యం కూడా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ కొద్దిపాటి తేడాతో చెద్దన్నం లేదా పులిబెట్టిన పెరుగన్నం లేదా తాలింపు జతపడిన కర్డ్ రైస్ ఎందరికో అభిమాన పాత్రమైనది. తమిళనాడులో పళయసొరు, కర్ణాటకలో సద్ది అన్న, ఒడిశాలో పఖాలా భాత్, అస్సాంలో పొయితా భాత్, బెంగాల్లో పాంతా భాత్, వీటన్నింటికీ కుడి ఎడమలుగా చెద్దన్నమే మాతృక. పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరప కాంబినేషన్లో కానీ, మట్టి పాత్రలో గట్టిగా తోడుకున్న చెద్దన్నానికి తాలింపు జోడింపుతో కానీ మహాద్భుత అల్పాహారం చెవులు ఊరిస్తుంది, బొజ్జ నింపుతుంది. రుచికరమైన, ఆరోగ్యప్రదమైన చెద్దన్నం తయారీ చాలా తేలిక. కుదిరితే మట్టి పాత్రలో, లేదంటే స్టీలు గిన్నెలో 4 గరిటెలతో అన్నం తీసుకోండి. 1 గ్లాసు గోరువెచ్చని పాలు అందులో వేయండి. 1 చెంచాతో పెరుగు తీసుకుని గిన్నెలోని పాలన్నానికి తోడు పెట్టండి. బాగా కలిపెట్టండి. పెద్ద ఉల్లిపాయను ఒలిచి 4 ముక్కలుగా చీల్చి 2 పచ్చిమిరపకాయలతో పాటు వేసేయండి. మూత పెట్టి 7-8 గంటల టేబుల్ పైన అలా ఉంచేయండి. అంతే. రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఉల్లి ముక్కలు కొరుకుతూ పచ్చిమిర్చి నంచుకుంటూ ఆహా! అదనపు రుచి కోరుకునేవారు నిమ్మకాయ, దబ్బకాయ, అల్లం, ఉసిరికాయ పచ్చడి ఏదైనా ఆదరువుగా ఆరగించవచ్చు. మాగాయ గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. తెలుగువాడి ఆవకాయ ప్రియత్వంపై వినసొంపైన పద్యాలు పుట్టుకురావడం మీకు తెలిసిందే కదా. మచ్చుకొకటి: చారెరుగనివాడు, గోదారిన తానొక్కమారు తడవనివాడు, కూరిమిన ఆవకాయను ఆరారగా తిననివాడు అసలు తెలుగువాడే కాడోయ్ అనే ఘనతర తీర్మానానికి తిరుగేలేదు. అదనపు ఆదరవులు, జోడింపులు లేకపోయినా తోడు పెట్టిన చెద్దన్నానికి సాటి పోటీ లేనే లేవు, రానే రావు. ఉదయం పూట, ముఖ్యంగా వేసవికాలంలో చెద్దన్నం తినడం ఆరోగ్య భద్రతకు ఎంతో మేలు చేస్తుందని అనుభవజ్ఞులు, వైద్య నిపుణులు చిరకాలంగా హితవు పలుకుతున్నారు. మండు వేసవిలో చల్లటి విందైన చెద్దన్నం తొందరగా జీర్ణం అవుతుంది. అరుగుదల సమస్య తలెత్తదు. ఎన్నో గంటల పాటు సత్తువునిస్తుంది. గట్ హెల్త్ మెరుగుదలకు ఉపకరిస్తుంది. జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేయడానికి ప్రోబయాటిక్స్ దోహదపడతాయి. చెద్దన్నం ద్వారా అవి పుష్కలంగా అంది జీర్ణక్రియ శీఘ్రతరం అవుతుంది. పేగు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఉష్ణపవనాల తాకిడి నుంచి, వడదెబ్బ నుంచి చెద్దన్నం కాపాడుతుంది. ప్రోబయాటిక్స్తో పాటు చెద్దన్నంలో విటమిన్ B12 సమృద్ధిగా లభిస్తుంది. హిస్టమైన్ ఇంటాలరెన్స్ అనే వైద్యపరమైన స్థితి, కొన్ని విధాల అలర్జీలు కలిగిన వారు, గర్భిణులు, బాగా చిన్నపిల్లలు, డయేరియా బాధితుల వంటి వారు మినహా తక్కిన వారికి ఎవరికైనా పులియబెట్టిన పెరుగన్నం మహాద్భుత అల్పాహారం. ఓ గిన్నెడు చెద్దన్నం అమెరికాలో $13 అంటే సుమారు $1100 అమ్ముడవుతున్నదంటూ వివరాలు ఇచ్చిన వీడియో ఆ మధ్య వైరల్ అయింది. ఒక్క అమెరికాలోనే ఉంది, మరికొన్ని దేశాల్లోనూ చెద్దన్నం తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకుంటోంది. క్రమంగా అటువంటి వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. శ్రీలంకలో పులియబెట్టిన పెరుగన్నాన్ని పిట్టు పేరిట కొబ్బరి పాలు, సుగంధ ద్రవ్యాలు జోడించి విక్రయిస్తారు. బంగ్లాదేశీయులు ఎందరో స్వగృహంలో పాంతా భాత్ పేరుతో చెద్దన్నం ఆరగిస్తారు. ప్రత్యేక సందర్భాలు, పర్వదినాల్లో పులియబెట్టిన అన్నాన్ని వినియోగించడం నేపాల్లో పరిపాటి. భూటాన్, మయన్మార్గా వ్యవహరించే బర్మా, కంబోడియా, లావోస్, థాయిలాండ్ వంటి చోట్ల రకరకాల రుచులు జోడించి చెద్దన్నాన్ని భుజిస్తున్నట్లు ప్రామాణిక ఆధారాలున్నాయి. ఇతర దేశాల వారు చెద్దన్నం ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యాన్ని గ్రహించి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రుచికరమైన పద్ధతులు పాటిస్తుంటే అవగాహన లేమితో, చిన్న చూపుతో ఇక్కడ ఆ అమృతాహారాన్ని కాలదన్నుకోవడం సరైనదేనంటారా? చెద్దన్నం అంటే ఆషామాషి కాదు. చౌకలో సిద్ధమవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక్క జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి తోడు పెట్టి పొద్దున తినడమే బెస్ట్.
ఉదయం లేదా పగలు ఎప్పుడైనా తోడుపెట్టి రాత్రి వేళ తినొద్దు. అన్నాన్ని రాత్రంతా పాలు తోడుపెట్టి పులియ పెట్టడం ద్వారా అందులో ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు పెరుగుతాయి. మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? రేపు పొద్దుటే లొట్టలేసుకుంటూ ఆరగించాలంటే ఈ రాత్రికే చెద్దన్నం తోడు పెట్టండి. ఆ రుచికి ముగ్ధులై నా సామిరంగా అనకుండా ఉండలేరు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.